పాట సంఖ్య 602. పాట సంఖ్య 602. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి, పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసుని రక్తమే దాన్ని నశింపచేయును, యేసుని రక్తమే దాన్ని నశింపచేయును, ఆటంకమేమీ లేక జీవదారులుండాలి, ఆటంకమేమీ లేక జీవదారులుండాలి, యేసుని జీవము నాలో నింపబడుతూ పోవాలి, యేసుని జీవము నాలో నింపబడుతూ పోవాలి, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే మంతా సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి, దాని ప్రభావమంతా లయమైపోవాలి, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది, అన్నిటిలో పాత దినము
యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే చివరి నా సాధిమంతా యేసుకే సమర్పితమై నాగాలి సమర్పితమై ఆయన మహిమ స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమ రూపం పొంది మార్పు చెందాలి. ఒకటి నాన్న యేసు నిరూపం నాలో కనపడాలి. ఒకటి నాన్న యేసు నిరూపం నాలో కనపడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి. ఇదే నా ప్రార్థన నీ చిత్తము, ఇదే నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. బైబిల్ పలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే బైబిల్ బలని అందరం కూడా కలిసి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ముందుగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి నేను సజీలకులోంచి మన ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడికి మనం ఎంతైనా రుణస్థులమైంటున్నాం ప్రియులారా. కనుక మరి దేవుడు దినం మనలందరినీ కూడా ఒక చిన్న మందగా కూడుకుని మరి ప్రార్థన గడుపుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా మనం రుణస్థులమైనాం. మరి కొన్ని భాగాలు మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ముందుగా దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీ పాదములకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయనా. మరి గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి మా దేవా, నీ పాదములకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయనా. మరి ఎంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ తీసుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను.
యోగ్యతార్హత లేని నన్ను మమ్మల్ని అందరూ కూడా మీరు ప్రేమించినారు, సజీలకులు ఉంచినారు, సంఘ ప్రార్థనతో నడిపించినందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి రావాల్సిన బిడ్డలని మేలుకే జ్ఞాపకం చేసుకోండి, సమయానికి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మన నిర్లక్ష్యంగా ఉన్న వారిని దర్శించుము, నడిపించుము, మార్గం మధ్యలో ఉన్న వారిని త్వరగా నడిపించుము, సహాయం చేయము తండ్రి. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి శుద్ధిస్తుంటున్నాను. వినగలిగిన చెవిని గ్రహించి హృదయాన్ని అనుగ్రహించుము, సంఘమంతటిని మీ కలవ రక్తాన్ని ప్రోక్షించుము, సహాయం చేయము తండ్రి. మరి ఇక్కడ నిలబడుతున్న నేను అయోగ్యుని, ఎనికి లేని వాడిని, అనేక సార్లు నీ సమయాన్ని దొంగిలించిన వాడిని ప్రభా. ఆలోచనలు, తలంపులు యావత్తు కూడా పాపం చేసిన వాడిని ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించి కనికరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ దినం తండ్రి మీరు వాడుకోవాలని ఇష్టపడుతూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి మాట మాన్యం కలిగిన వాడిని ప్రభా, జ్ఞానం లేని వాడిని జ్ఞానం దయచేయండి. మాట్లాడటకు తండ్రి జ్ఞానం లేని వాడిని జ్ఞానం దయచేయండి. నా మాటలనైనా మరి ఎలా మాట్లాడాలనో మరి జ్ఞానం లేని వాడిని జ్ఞానం దయచేయమని మీ శిలుచాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడుతున్నామని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ వస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమింటి వాళ్ళారా, మరి సంఘ ప్రార్థన కొరకు కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని ప్రార్థనకి వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మనం ముందుగా గడిచిన వారం మనం ఏం చూసుకున్నాం? మన దరిద్రకు గల కారణాలు మనం ఒకసారి మనం పరిశీలించేసుకున్నాం. రెండవదిగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచేటువంటి 4 రకాలైనటువంటి పద్ధతులు మనం చూసుకుందాం. మరి మూడవదిగా దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. అయితే ఈ దినం ప్రార్థన అయినా సరే నీవు నేను రక్షణ పొందిన నీవు నేను పలకూడనటువంటి మాటలు ఏవో ఈ దినం మనం చూసుకుంటున్నాం. అయితే అనేక పర్యాయములు మనం చేసిన తప్పిదాల్లో కూడా మనం అనకూడని పలకకూడని మాటలు అనేక సార్లు మనం పలుకుతూ వస్తుంటాం. అయితే ప్రార్థనలో ఏ విషయాలు మనం పలకాలి, ఏ విషయాలు మనం పలకూడదు అనేటువంటి బాగానే మనం చూసుకున్నాం. ప్రియమటి వారులారా, దేవుడు మనకిచ్చినటువంటి సంఘ వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి, అసురు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందొద్దు. అతను కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. కాబట్టి ప్రియమింటి వారులారా, అతను కలిగినటువంటి సహాయం కంటే నీకు ఎక్కువ సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటున్నాను అంటున్నాడు మరి దేవుడు. అయితే ఈ దినం సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంటే, అనేక పర్యాయములు దేవుని ద్వారా ఎన్నో మేలులు మనం పొందుకుంటాం, కానీ మనకు శ్రమ వచ్చినప్పుడు మన దేవుడిని దూషించేవారిగా ఉంటాం. అయితే ఆ శ్రమ ఎందువల్ల వచ్చింది అనేది మనం పరిశీలన చేసుకోం. శ్రమ వచ్చిన వెంటనే మనం పడిపోతాం, దేవుని దూషించేవారిగా ఉంటాం. మరి ఈ దినం సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, చూడండి ఒక చిన్న మాట. ఒక గ్రామంలో ఒక పూజారి దేవుడిని నమ్ముకున్నాడంట. అయితే ఆ పూజారి దేవుడిని నమ్ముకున్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన్ను నువ్వు తప్పుడు మార్గంలోకి పోయినావు అని అందరూ ఆయన దూషిస్తున్నారు, అందరూ విమర్శిస్తున్నారు ఆయన్ని. అయితే ఆ ఊరిలోంచి ఆయన వెలివేసినారు. సరే, ఆయనే వెళ్ళిపోయినాడు. ఆ ఊరి చివర ఉన్నటువంటి ఒక కొండ మీద ఒక చిన్న పాక నిర్మించుకొని ఆ పాకలో దేవుణ్ణి అనుదినం వేడుకుంటూ వచ్చేవాడట. అయితే వేడుకుంటున్నాడు. ప్రతిదినం ఉదయం సాయంకాలం ఏం చేసేవాడంటే, ఆ మైకు గ్రామం దిక్కు మళ్ళించి, యేసు రక్తంలో మీ పాపాలని కడుక్కోండి, మీకు పరలోకం దొరుకుతుందని ప్రతిదినం ఉదయం సాయంకాలం ఏం చేసేవాడంట, ఆ మైకు గ్రామం దిక్కు మళ్ళించి
అనిదినం కూడా ప్రార్థన చేసేవాడట. ఏమని? యేసు ప్రభు రక్తంతో కడుక్కోండి, మీ పాపాలన్నీ పోతాయి, మీకు పరలోకం దక్కుతుంది. అనిదినం కూడా ఆ గ్రామం వైపు మైకు మళ్ళించి ప్రార్థన చేసేవాడట. అయితే ఆ కొండ మీద ఉన్నటువంటి ఒక నక్క ప్రతిరోజు ఈ వాక్యాన్ని విని గ్రహించింది. అయితే ఆ పూజారి దగ్గరికి వచ్చి, అయ్యా పరలోకం ఏందో నేను కూడా చూడాలా, నన్ను కూడా నీ సన్నిధిలో చేర్చుకోమని ఆ నక్క ఆ పూజారిని అడిగింది. అయితే ఆయన ఏం చేశాడు, మరి నేను చేసింది తప్పని ఊర్లో అందరూ నన్ను ఎలేశారు, ఇప్పుడు నీకు కానీ నేను కానీ చేర్చుకుంటే నన్ను ఇక్కడ కూడా నన్ను ఉండిరు అని చెప్పేసి ఆ నక్కతో మాట్లాడాడు. అయితే మళ్ళీ ఎందుకు ఆయన దేవుడు తలంపితే కొద్ది రోజులు నువ్వు ఒక 2-3 నెలలు మందిరానికి రా, తర్వాత నేను ఆలోచన చేసుకొని నీకు బాప్తిస్మం ఇస్తానని నక్కతో చెప్పినాడు ఆయన. సరే నక్కతో చెప్పాడు. నక్క ప్రతి వారం మందిరానికి వచ్చేది, ఆయనతో కూడా ప్రార్థనలో పాల్గొని తిరిగిపోయేది. ఈయన అలా సువార్త చేస్తుండగా ఒక 20 మంది ఆత్మలు సంపాదించుకున్నాడు. అయితే పరిచర్య కొనసాగిస్తున్నాడు. అయితే ఈ నక్క ఏం చేసింది, ఇప్పుడు 2-3 నెలలు నన్ను రమ్మన్నావు కదయ్యా, 2-3 నెలలు అయిపోయింది, నాకు బాప్తిసం నేను కూడా పరలోకానికి రావాలని నాకు చాలా ఆశగా ఉండదని అడిగింది. అమ్మా ఇప్పుడు కానీ నీకు బాప్తిసం ఇస్తే నేను కష్టపడి 20 ఆత్మలు నేను సంపాదించుకున్నాను, నీకు కానీ బాప్తిసం ఇచ్చినానంటే ఇదే వింటున్నావయ్యా, మనుషులే లేకపోతే నక్కని తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చి సంఘంలో పెట్టుకొని ఈ ఉండే 20 ఆత్మలు కూడా వెళ్ళిపోతారనే బాధతో ఆగమన్నాడు ఆ నక్కనే. అయితే అలా కొద్ది రోజులు జరిగింది. ఈ నక్క చేసేటువంటి ప్రార్థనకు, ఈ నక్క చేసేటువంటి పనులకి ఈలో రోజుకి ఈ నక్క మీద విశ్వాసం పెరిగిపోతుంది ఈయనకు. ఈ నక్క ఏం చేసింది, ఒక ఆచార్య దగ్గరికి పోయి చెక్క సిలువ ఒకటి తయారు చేయించుకొని చిన్నదే మెళ్ళ వేయించుకుని కర్రపత్రికలని బ్యాగులు తగిలించుకుని ఊరి మీద సువార్త చేయడానికి రోజు పోయేదంట. అలా కొద్ది రోజులకి 20 మంది ఉన్న సంఘాన్ని 100 మంది చేసేసింది నక్క. ఏం చేసింది, ఈ 20 మంది ఉన్న సంఘాన్ని ఈ నక్క సువార్త విని అనేక మంది రక్షణ పొందారు. సంఘం నిండిపోయింది, 100 మంది అయిపోయారు సంఘంలో. ఊరే ఈ నక్క నాకు భలే ఉపయోగపడింది, ఈ నక్క సువార్త విని నా సంఘం అభివృద్ధి పొందింది అని చెప్పేసి ఈ 4 పెద్ద మనుషులందరినీ పిలిపించి ఈ నక్కను పిలిపించి నక్కకు బాప్తిసం ఇచ్చేసి ఈ నక్కను సంఘ పెద్దగా నియమించాడు. సంఘంలో బాగా గమనించండి, ఈ నక్కను సంఘ పెద్దగా నియమించినాడు. అయితే ఈ నక్కకు ఎక్కడ లేని సంతోషం ఈ నక్కకు. అయితే కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ సంఘం పెద్దకు మనటువంటి సంఘస్థులు ఆయన పరిచర్య కోసం పిలుపుకు ఆహ్వానించారు ఆయన్ని. అయితే ఈయన ఒక వారం రోజులు పరిచర్యకు బయట వెళ్లాల్సి వచ్చింది. వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ నక్కర సంఘ పెద్దగా నియమించినాడు కదా, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలన్నీ ఈ సంఘ పెద్దకు అప్పచెప్పి ఆయన పరిచర్యకు బయటకు వెళ్ళిపోయాడు వారం రోజులు. ఇంక ఈ నక్క పట్ల ఈ సంతోషంలో ఈ సంఘ పెద్ద కదా, ఈ పట్టణ ఆనందం తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు కూడా లేడు, నాకు సంఘ పెద్ద బాధ్యతలు ఇచ్చినాడు కాబట్టి అని చెప్పేసి ఈ నక్క సంతోషంతో పట్టణ ఆనందంతో తిరుగుతున్నదట. అయితే ఉన్న ఒకనొక రోజు ఈ నక్కకు ఆలోచన వచ్చింది, సంఘంలో ఎవరు లేరు, సంఘ పెద్ద కూడా ఇక్కడ లేడు, మరి నేను ఒక్కడే ఖాళీగా ఏం చేయాలా, నా స్నేహితులు ఒక చాలా రోజులు అయిపోయింది, నా స్నేహితులు ఒకసారి కలిసి రావాలన్న ఆలోచనతో తిరిగి ఆ అడవిలోకి ప్రయాణించిందట నక్క ప్రయాణిస్తుండగా తన స్నేహితులను కలుసుకోవాలని ఆశతో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో ఒక చనిపోయేటువంటి ఒక జింక కనిపించిందంట. జింక కనిపిస్తే ఈ నక్క ఏం చేసింది, నక్కకు మాంసం తినాలంటే చాలా ఆశ కదా, ఈ నక్క ఏం చేసింది, మార్గ మధ్యలో పోతుండగా చనిపోయేటువంటి ఒక జింకను చూసి దాని దగ్గరికి పోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అమ్మా నాకు సంఘ పెద్ద బాధ్యత అప్పగించినాడు, నేను దీన్ని ఈ తప్పు చేయకూడదు అనుకుంటుంది, కానీ దాన్ని చూసినప్పుడు మళ్ళీ ప్రాణం పెరుగుతుంది ఈ నక్కకు. అయితే ఇక్కడ ఎవరు చూడలేదు కదా, సంఘ పెద్ద కూడా ఎవరు లేరు, సంఘస్థులు ఎవరు లేరని
ఆ జింక మాంసాన్ని కడుపు నిండా భుజించాలని ఇట్లా కొరుకుతున్నప్పుడు ఆ జింక చర్మం గట్టిగా ఉంటుంది. ఈ చెక్క శిలువ ఆ మాంసానికి తగులుకుంటుంది. ఈ చెక్క శిలువను దిగించి ఆ పక్కనే ఉన్నటువంటి తంగేడు చెట్టుకి తగిలించేసి ఈ బ్యాగ్ పక్కన పెట్టేసి ఈ మాంసాన్ని ఫుల్గా భుజించేసింది నక్క. భుజించేసి అదంతా అయిపోయిన తర్వాత తన స్నేహితులు కూడా కలవకుండా తిరిగి ఆ చెక్క శిలువను మెళ్ళ తగిలించుకొని తిరిగి తంగేడాకులతో మూతంతా తుడుచుకొని ఎట్టున్నటువంటి నక్క అది తిరిగి మందిరంలోకి వచ్చిందట. అయితే వచ్చింది అలా ఆ వారం పరిచర్య జరిగించింది. మరుసటి రోజు దైవజనుడు అక్కడ ఉన్నటువంటి పరిచర్య ముగించుకొని మందిరంలోకి వచ్చాడు. మరుసటి రోజు వాక్యం చెప్తున్నాడంట. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం చదువుతుండగా ఏం జరిగింది? కీర్తన 139 అధ్యాయం చదువుతుంటే, దేవుడు నువ్వు ఏం చేసేది నాకు తెలుసు, నువ్వు ఎక్కడ పోయింది నాకు తెలుసు, నువ్వు కూర్చుంటా లేచుట ప్రతి ఒక్కటి నాకు తెలుసని ఈ కీర్తన 139 అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఈ నక్క వెనక కూర్చొని నక్క ఏం చేస్తుంది? నేను చేసింది ఎవరు చూడలేదు, ఎవరు పట్టలేదు. ఇవన్నీ ఈ దైవజనుడికి ఎవరు చెప్పినారు? ఈ కూడికి అయిపోయిన వెంటనే ఈ దైవజనుడిని నిలదీసి అడగాలంటేసి ఈ నక్క ఆతృత తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఒకసారి మరి రక్షణ పొందిన నీవు నేను ఒక్కసారి దాన్ని కాదురుకున్నప్పుడు తిరిగి మళ్ళీ దాని వైపు చూడకూడదు. అయితే ఈ నక్క ఏం చేస్తూ వచ్చింది? తిరిగి తన పాత స్వభావాన్ని మళ్ళీ రుచి చూస్తూ వచ్చింది. కాబట్టి దైవజనుడి వాక్యం చెప్తున్నప్పుడు ఈ నక్క ఆవేశంతో రగిలిపోతుందంట వెనక. నువ్వు కూర్చుంటున్నా నాకు తెలుసు, నువ్వు లేచింది నాకు తెలుసు, నువ్వు ఎక్కడ పోయింది నాకు తెలుసు, నువ్వేం చేస్తున్న సమస్తం నాకు తెలుసు అని దేవుడు ఇక్కడ మాట్లాడింది. ఎందుకంటే దేవుడు ఎవరు కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. దేవుడు ఇక్కడ రాసినటువంటి వాక్యాన్ని ఎత్తిపట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు చెప్తుంటే ఈ నక్క చేసినటువంటి తప్పుడు పని ఆ దేవుడు కరెక్ట్గా ఆ నక్కకే వాక్యం పోసుకొచ్చినట్టు ఆ నక్కకే తగులుతుందట ఈ వాక్యం. కాబట్టి ప్రియమంటి వారారా, ఆ నక్క ఆ వాక్యం అయిపోయిన వెంటనే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, నేను చేసినట్టు పనులని నీకు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు నీ దైవజనుడు నిందిస్తున్నదట ఆ నక్క. అయితే ఈ దైవజనుడి నక్కని అడిగాడు, నేను పరిచర్యకు పోయినప్పుడు నువ్వేం చేసినావు, ఏమేం చేసినావు నాకు చెప్పంటే మొత్తం నక్కే ఆయనకి వివరిస్తూ వచ్చి. కాబట్టి ప్రియమంటి వాళ్ళ మనం కూడా మనం విడిచిపెట్టినటువంటి పాత స్వభావాన్ని ఏదో ఒక సమయంలో మనం తిరిగి చూస్తుంటాం కదా. ఆ విధంగా అయితే ఇక్కడున్నటువంటి దైవజనుడు దేవుడిచ్చేటువంటి తలంపు వాక్యంతో మాట్లాడతాడు తప్ప నన్ను ఉద్దేశించి ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి ఆ వాక్యం నీ గురించి నా గురించి కానీ మాట్లాడినప్పుడు ఆ వాక్యం నాకే అనుకొని మన హృదయంలో ఎంతో కలవరపడుతుంటాం. ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడిని మనం తప్పుగా ఆలోచన చేసుకొని మనము నశించిపోయేవారుగా ఉంటాం, మనలో మనం సనుక్కునే వారుగా ఉంటాం. కాబట్టి ప్రియమింటి వారు ఇటువంటి స్వభావం ఇంకా కనుక మనలో కానీ ఉంటే అటువంటి స్వభావాన్ని మనం తీసేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమింటి వాళ్ళారా, వాక్య భాగంలోకి వెళ్దాం. ఇంకొక మాట ఏంటంటే, మనం అనేక సార్లు పరలోకం కావాలి, అది కావాలి, ఇది కావాలి మనం ఎన్నో సార్లు అనుకుంటాం కదా. ఒక దైవజనుడి జీవితంలో జరిగేటువంటి ఒక యథార్థమైన సంఘటన గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన దైవజనుడి జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుంటే, పరలోకంలో ఆయన పోయినప్పుడు దేవదూతలు అడిగేటువంటి ఒక విధానం గురించి మనం తెలుసుకుంటే, ఆయన చనిపోయి పరలోకం పోయినప్పుడు ఒక దేవత ఎదురుగా వచ్చి ఆగమని చెప్పిందంట. అయితే నువ్వు భూమి మీద బతికిన దినముల్లో నువ్వేం చేశావు, ఎలా చేశావు అనే కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. కానీ ఈ ప్రశ్నలకు కానీ 100 మార్కులు కనుక నీకు వస్తే నిన్ను పరలోకంలోకి అనుమతించబడతా, లేదంటే నువ్వు తిరిగి వెళ్ళిపోవాలన్నాడట. సరే, ఈ దైవజనుడు ఏమనుకున్నాడు, సరే నువ్వు ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తానంటే, అయితే నువ్వేం చేసావు భూలోకంలో అంటే, నేను భూలోకంలో నా భార్యతో తప్ప మరి ఎవరితోనూ నేను చెడు సహవాసం చేయలేదన్నాడు. సరే, ఓకే, దానికి వెరీ గుడ్, 3 మార్కులు ఇచ్చింది. ఇంకా ఏం చేసావంటే, నేను కొన్ని అనాథాశ్రమాలు పెట్టాను, పేదవారికి అనాథలకు అన్నం పెట్టానంటే, సరే ఓకే, వెరీ గుడ్, అది కూడా మంచి పనే. దానికి 3 మార్కులు ఇచ్చినాడు. ఎన్ని మార్కులు అయినాయి అప్పటికే? 6. ఇంకెన్ని మార్కులు కావాలి? 94 మార్కులు కావాలి ఆయనకి. సరే,
నేను నా సంఘంలో బహు నిష్ట కలిగి దేవునికి ఇవ్వవలసిన దశంభాగాలు ఇచ్చాను. దేవునికి ఇచ్చి క్రమంగా చర్చికి వెళ్ళి నా పాపములన్నీ ఒప్పుకొని ఆయన నా రక్షణకర్తగా ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను అన్నాడు అన్నమాట. చూడండి ప్రియమంటి వారారా, ఈ లోకంలో చేసిన పనులకు ఎన్ని మార్కులు వచ్చాయి? 6 మార్కులు వచ్చాయి. అయితే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంతో పాపములు కడుక్కొని ఆయనలో బాప్తిసం తీసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఎన్ని మార్కులు ఇచ్చాడు? 94 మార్కులు ఇచ్చాడు ప్రియమంటి వారారా. కాబట్టి నా జీవితంలో ఈ లోకంలో నువ్వు నీ సహవాసం ఏదైనా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలో కనుక నువ్వు బాప్తిసం పొందితేనే తప్ప, నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని నీలో నింపుకుంటే తప్ప నీకు నాకు పరలోకం లేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, కానీ నీ పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టి అనుదినం కూడా నీలో నూతన స్వభావాన్ని నింపుకుంటే తప్ప నీకు నాకు 94 మార్కులు వస్తాయి, లేకుంటే రావు. కనుక ఇటువంటి స్థితిని మనం కలిగి జీవించినప్పుడే దేవుడు నా పక్షమున గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి చూడండి వాక్య భాగలేఖనం ఇదివరకు కూడా మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా మన దరిద్రతకు కారణాలు ఏమిటనేది మనం చూసాం. రెండవది వారం ప్రార్థన చేయకుండా ఆటంకం కోరుకుంటున్నా అనే విధానాన్ని కూడా మనం చూసుకున్నాం. ఈ దినం అయితే మనం పలకూడనటువంటి మాటలు ఏవో అవి పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా అనేక సార్లు నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి నేను ఎందుకు పుట్టాను ప్రభు అని మనం దేవుడిని నిందిస్తుంటాం కదా. చూడండి, అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. పేజీ నెంబర్ 741. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తేమి, అయితే ఆయన కృప పులగల దేవుడే ఉన్నాడు. చాలు ప్రియమంటి వారరా, తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి గైకొన వలనని నడుచుకున్న వలనని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే అంటున్నాడు. ప్రియమంటి వారరా, మనం ఏం పలుకుతున్నామంట? అనేక పర్యాయాలు నీ శ్రమ వచ్చినప్పుడు నేను ఎందుకు పుట్టాను ప్రభు అని దేవుడు మనం నిందిస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తేమి, అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వలన సెలవిచ్చిన కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. ఏమిటి వారు మన దేవుడు ఏమంట? ఆయన ఎప్పుడు కూడా ఆయన కృప క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మన దేవుడైన యెహోవా మాట వినకపోతే అని దేవుడే ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం వినకపోగా మన దేవుణ్ణి దూషిస్తున్నామట. నేను ఎందుకు పుట్టాను ప్రభా, నేను ఎందుకు పుట్టానని అనేక పర్యాయాలు మన దేవుణ్ణి దూషిస్తుంటున్నాం. రెండవదిగా చూడండి, నీవు అన్యాయస్తుడివి, నాకు ఏం చేశావు? మనం ఎన్నిసార్లు అనుకుంటాం ప్రియమింటి వారారా కదా, నీవు అన్యాయస్తుడు ప్రభా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఏం చేశాను, నువ్వు నాకేం చేశావు అని మనం దేవుడిని దూషిస్తుంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రియమంటి వారు నువ్వేం పలుకుతున్నావు? నీవు అన్యాయస్తుడివి, నాకేం చేసావని దేవుడు మనం దూషిస్తున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడు?
ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట నీకు నాకు. ఆయన కార్యములు సంపూర్ణం చేసేవాడుగా ఉంటున్నాడంట. ఆయన చర్యలన్నీ న్యాయంగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపంతుడు, యథార్థవంతుడు. ప్రియపెట్టి వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అంటమాట, దేవుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు మన పక్షమున, మన కార్యములు సంపూర్ణం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయముగా ఉన్నవి. ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు. ప్రియమిట్టు వాళ్ళైతే మనం ఏం చేస్తున్నాం, నీవు అన్యాయస్తుడివి, నాకేం చేసావని దేవుడు మనం నిందిస్తున్నాం. మూడవదిగా మనం చూసుకుంటే, నాకు ఎందుకు సావు రావట్లేదు ప్రభు అంటున్నాం. మన శ్రమ వచ్చినప్పుడు కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగిజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. చూడండి ప్రియమంటూ వారా, మనం ఏం పలుకుతున్నామంట, నాలుగోదిగా ఎందుకు నాకు సావు రావట్లేదు ప్రభు అంటున్నాడు. మన శ్రమ వచ్చినప్పుడు దేవుడిని అయితే దేవుడు ఏమంటున్నాడు, దేవుడు నీ పక్షమున నా పక్షమున పూర్ణ రక్షణ కలిగిజేయ దేవుడై ఉన్నాడు. మన మరణమును తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశమంట. అయితే దేవుడు మన మరణం నుంచి తప్పించేటటువంటి దేవుడు. అయితే మన దేవుడు ఏమంటున్నాం, మనం ఏమంటున్నాం, మన శ్రమలు వచ్చినప్పుడు మన పరిస్థితులు మన చేతగాని తనంతో నాకే ఎందుకు సావు రావట్లేదు ప్రభు అని దేవుడు మనం నిందిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలిగిజేయ దేవుడై ఉన్నాడు. నన్ను మరణం నుంచి మనల్ని తప్పించి ప్రభు అనే యెహోవా వశం, ఆయన వశం చేసుకునేవాడుగా మనం ఉంటున్నాడు. ప్రియమిటి వారు అయితే మనం నాకే ఎందుకు సావు రావట్లేదు ప్రభు అని దేవుడు మనం నిందించేవారుగా ఉంటున్నాం. నాలుగవదిగా, నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించావని జయంలో మనం అనేక సార్లు దేవుడు నిందిస్తున్నాం. చూడండి కీర్తన 16-17 వచ్చిన మనం చూసుకుందాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటిని గొప్పది. చాలు ప్రియమిటి వారా, చూడండి మనం ఏమంటున్నాం, నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములు ఆయన అంటున్నాడు. ప్రియమిటి వారా, మన కీర్తనకర్త ఏమంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. మనం పిండములో ఉండగానే మన పరిస్థితులు దేవుడు మనం చూచాడు. అయితే నియమింపబడిన దినంలో ఒకటైనా కాక మునిపే నా దినములని నీ గ్రంథములో, మన పరిస్థితులని ఈ గ్రంథములో లిఖితములు అయినాయి. ప్రియమిట్టు వాళ్ళ కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం అటువంటి మాటలు మనం పలకూడదు. ఐదోదిగా మనం చూసుకుందాం, నా మొరలు నువ్వు ఎందుకు వినవు ప్రభు అని మన ప్రార్థన అనేక సార్లు పలుకుతుంటాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుందాం. యెహోవా కొరకు నేను సహవాసం కనిపెట్టుకొంటిని, ఆయన నా చెవి ఎగ్గి నా మొర ఆలకించును. చాలు ప్రియమింటి వారు, చూడండి నా మొరని ఎందుకు వినవు ప్రభు అని మనం అంటున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన యెహోవా కొరకు నేను సహవాసం కనిపెట్టుకొంటిని, ఆయన నా చెవి ఎగ్గి నా మొర ఆలకించిన అంటున్నాడు. ప్రియమిట్టు వారు అయితే నువ్వు నేను కూడా యెహోవా కొరకు ఆయన సహవాసం కొరకు కనిపెట్టుకున్నప్పుడు నా మొర ఆలకించి ఆయన మన చెవి ఎగ్గి మన మొర ఆలకించేవాడిగా ఉంటున్నాడు. ప్రియమిట్టు వారరా, చూడండి ఆరదిగా, నువ్వు నిజముగా ఉన్నవా, నీ ఉంటే నేను ఎందుకు నీకు ఇష్టం లేదు ప్రభు అని కూడా మనము ప్రార్థనలో పలుకుతుంటాం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ వచనం 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం.
కాబట్టి చాలు ప్రియమిటి వారరా, చూడండి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నిజముగా ఉన్నావా, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు ప్రభు అని మనం పలుకుతున్నావా? మన దేవుడిని మన ప్రార్థనలు ఇటువంటి మాటలు మనం పలుకుతున్నాం. 7వదిగా మనం చూసుకుంటే 100 పగలు ఎండ దెబ్బ తగలదు, నీకు తగలదు, రాత్రి వెన్నెల యెహోవా నిన్ను కాపాడును, నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. ప్రియమిటి వాళ్ళరా, అనేక పర్యాయాలు మనం ఏం పలుకుతుంటాం, మనకు శ్రమ వచ్చినప్పుడు నాకు ఎందుకు నీవు సహాయం చేయటం అని దేవుడు మనం నిందించేవారు కొంటున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన నీ పాదం తొట్టిలేనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కకు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతుంటున్నాడు. అయితే నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు ఎందు యెహోవా అనుదినం కూడా కాపాడుతూనే ఉంటున్నాడు. ప్రియమిటి వాళ్ళరా, ప్రతి విషయంలో కూడా నీకు దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు నీ ప్రార్థనలు ఏమని పలుకుతున్నావు, నాకెందుకు నువ్వు సహాయం చేయటం లేదు ప్రభు అని దేవుడు నువ్వు నిందిస్తున్నావు. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ పాదము తొట్టిలేనియడట, నీ అనుదినం కూడా నీకు ఎండ దెబ్బైనా రాత్రి వెన్ని దెబ్బలైనా నీకు తగలకుండా నిరంతరం కూడా నీ రాకపోకలేంది నీ అనుదినం కూడా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ప్రియమిటి వారరా, ఈ విషయాన్ని నీవు గ్రహించలేక నీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుడిని నిందించేవాడిగా ఉంటున్నావు. ప్రియమిటి 8వదిగా మనం చూసుకుంటే, నా ప్రార్థనకి ఎందుకు నువ్వు జవాబు ఇవ్వటం లేదు కూడా మనం నిందిస్తున్నావు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం మనం చూసుకుందాం. పదహైదు వచనం చూడండి. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకు ఉన్నాను, నా కాలు జారి నీడలా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. చూడండి ప్రియమిటి వారరా, నా ప్రార్థన ఎందుకు జవాబు రాదంటే, మనం యెహోవా కొరకే కనిపెట్టుకొని ఉండాలంట. మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్న నా కాలు జారి నీడని వారు నా మీద అతిశయపడుదురేమో అని నేను అనుకుంటున్నాను. ప్రియమిటి వారు, కాబట్టి మన దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు నీ కాలు జారి నీడలా వారు నీ మీద అతిశయపడుచున్నాను అంటున్నాడు ప్రియమిటి వారు. కాబట్టి మన ప్రార్థన జవాబు రాలేదని మనం దేవుడిని నిందిస్తున్నాం, కానీ మనం అనుదినం కూడా యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నామా లేదనేది నీవే పరిశీలన చేసుకో. దేవుని ఎప్పుడు కూడా నిందించదు ప్రియమిటి వారరా. చూడండి 9వదిగా మనం చూసుకుంటే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ప్రభా, నేను ఏం చేసినాను కూడా మనం అనేక సార్లు పలుకుతుంటాం. చూడండి కీర్తనల గ్రంథంలోనే 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన దరిద్రం నిత్యులు విడరు, బాధపడు వారిని నిరీక్ష పదము ఎన్నటికి నశించదు అంటున్నాడు ప్రియమిటి వారు. నాకే ఎందుకు నీ కష్టాలంటే, దరిద్రులు నిత్యం మరవబడరంట. అయితే మనం ఏ విషయంలో మనం దరిద్రం చేశాం, మరి ఎక్కడ దరిద్రం కలిగి ఉన్నాం, మనం బాధపడు వారిని నిరీక్షాస్పదము ఎన్నటికీ నశించదు అంటున్నాడు ప్రియమిటి వారు. కాబట్టి మన దరిద్రతను మన దేవుడి మీద నెపం మోపేవారుగా మనం ఉండకూడదు ప్రియమిటి వాళ్ళ. 10వదిగా మనం చూసుకుంటే, అంతులేని పదాలు మనం పలకడం. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలను వంచవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనం వినబడనని వారు తలంచుచున్నారు. ప్రియమిటి వారు, చాలా ప్రియమిటి వారు, దేవుడు ఏమంటున్నాడు, అంతులేని పదాలు పలకూడుతుంటారు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలను వచ్చిపోవద్దంటున్నాడు ప్రియమిటి వారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నోటి మాటలతో అనేక సార్లు అన్ని వలె తప్పుడు మాటలు వంచిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన నువ్వు సక్రమంగా ప్రార్థన చేస్తున్నావా?
అనేది నువ్వే పరిశీలన చేసుకుంటే ప్రియమంటి వారు ఎన్నిసార్లు మన ప్రార్థన మన అన్నిజనుల వలె మన మాటలతో దేవుని వచ్చింపలేదు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో ప్రియమంటి వారా. చూడండి, అలాగే 11వదిగా మనం చూసుకుంటే బహిరంగంగా ఇతరులు మనల్ని మెచ్చుకోవాలని ప్రార్థన చేయకూడదంట. మన సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మెచ్చుకోవాలని మన అనేక పర్యాయాలు రెచ్చిపి ప్రార్థన చేస్తుంటాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయినా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములోను వీధి మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు మా ప్రియమిటి వాళ్ళ. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధి మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమైతే నువ్వు మనుషులు మెచ్చుకోవాలని అనేకమైనటువంటి విధానాలతో ప్రార్థన చేస్తున్నావేమో. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదని దేవుని లేఖనం తెలియజేస్తున్నారు. చూడండి ప్రియమిటి వారు, 12వదిగా మనం చూసుకుందాం. నీ గర్వపు హృదయంతో దేవుడు నీవు చేయవలసిన పని కూడా దేవుడు చేయలేదని నీ గర్వపు హృదయంతో దేవుడిని మనం దూషించేవారుగా అనేక సార్లు ఉంటాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 12 వారమునకు 2 మారులు ఉపవాసం చేసు నా సంపాదన అంతట్లోనూ 10 చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినే నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుడని చెప్తున్నాడు. ప్రియమిటి వారు, దేవుని లేఖను ఏమి తెలియజేస్తుంది? సుంకర వలె నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు. అనేక విషయాలు నీ హృదయంలో ఉన్నటువంటి గర్వమును తీసివేసుకొని దేవునికి కనబడలేదని నీ ఇష్టానుసారంగా ఆ సుంకర వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. నీ ప్రార్థనకు జవాబు రాదు. అయితే నీవు తగ్గించుకొని జీవించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అన్ని విషయంలో కూడా నేను గణపరుస్తాడు ప్రియమిటి వాళ్ళ. కాబట్టి మనం ఎన్ని విషయాలు చూసుకున్నాం 12 విషయాలు మనం చూసుకున్నాం. మొట్టమొదటిది, ప్రభువా నేను ఎందుకు పుట్టానని నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా పలకూడదు. రెండోది, నీవు అన్యాయస్తుడివి, నాకు ఏం చేశావు ప్రభువా అని కూడా మన ప్రార్థనలో పలకూడదు. మూడవది, నాకు సావి ఎందుకు రావట్లేదు ప్రభువా అని కూడా మనం పలకూడదు. నాలుగోదిగా మనం చూసుకుంటే నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించావు అని కూడా మన ప్రార్థనలో పలకూడదు. నీ ఎదుటి వారితో కూడా ఎప్పుడు కూడా నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు నింద అవమానం వచ్చినప్పుడు కూడా నీ తోటి సహోదరులతో కూడా నువ్వు ఈ విషయాలు పలకకూడదని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తున్న ప్రియమిటి వాళ్ళ. ఐదవదిగా మనం చూసుకుంటే నా మొర నువ్వు ఎందుకు వెళ్ళలేదు ప్రభా అని కూడా మనం పలకూడదు. ఆరవది, నువ్వు నిజముగా ఉన్నావా, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు ప్రభా అని కూడా మనం పలకూడదు. ఆరవదిగా మనం చూసుకుంటే ఏడవదిగా నాకు ఎందుకు నువ్వు సహాయం చేయట్లేదు ప్రభు అని కూడా మనం పలకకూడదు. ఎనిమిదవది మనం చూసుకుంటే నా ప్రార్థన ఎందుకు నువ్వు జవాబు ఇవ్వటం లేదు ప్రభు అని కూడా మనం పలకూడదు ప్రియమిటి వారు. తొమ్మిదవది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఏం చేసినాను కూడా ఎప్పుడు కూడా మనం పశ్చాత్తాపడకూడదు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. తొమ్మిదవది, మనం 10వదిగా చూసుకుంటే అంతులేని పదాలు మన ప్రార్థనలో మనం పలకూడదు. అన్ని జనుల వలె మనం ఎప్పుడు కూడా మాటలు వంశించకూడదు. 10వదిగా మనం బహిరంగంగా ఇతరులు మెచ్చుకోవాలని మన ప్రార్థన ఎక్కడ కూడా మనం రెచ్చిపోయి ప్రార్థన చేయకూడదు ప్రియమిటి వారరా. మళ్ళీ 12వది మనం చూసుకుంటే మనటువంటి గర్వపు హృదయంతో నీవు చేయాల్సిన పని కూడా దేవుడు చేయలేదని దేవుడిని దూషిస్తున్నావేమో ప్రియమిటి వారరా. ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం పరిశీలన చేసుకుని ఏ విషయంలో ఎన్నిసార్లు నువ్వు పడిపోయినావో దేవుడి దినం నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏ విషయం ద్వారా నువ్వు అనేక పర్యాయాలు దేవుడిని దూషించేవారుగా ఉంటున్నావేమో ప్రియమిటి వారరా. ఈ విషయాలన్నీ కూడా నువ్వు సరి చేసుకుని దేవుని ఎదుట నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను
దీవించి మనకు ఉన్నత స్థితిలో నిలబెట్టేదానికి ఆయన సర్వశక్తివంతుడు కలిగినటువంటి దేవుడు మనకుండగా మరి ఏ విషయాన్ని కూడా భయపడవద్దు, దిగులు పడకూడదు. అతను కలిగేటువంటి సహాయం కంటే నీకు అధికమైనటువంటి సహాయం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు ఈ విషయాలన్నింటి కూడా నువ్వు పరిచయం చేసుకుని ప్రార్థనలో వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.